92 microns. This is the original paint. ఓకే. This one is the repainted. అంటే ఇది వచ్చేసి ఇది పిల్లర్స్, ఇది ఏ పిల్లర్, రైట్ సైడ్ ఏ పిల్లర్. ఇది రోబోటిక్ పంచెస్ ఉన్నాయా, ఇవన్నీ రోబోటిక్ పంచెస్ అనమాట. ఓకే. ఇన్ కేస్ ఈ రోబోటిక్ పంచెస్ లేవని అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇది ఏదేంటే సీలెంట్ అనమాట. ఈ సీలెంట్ అనేది మనకు రాదు. ఎంత ఎంఎం ఉందని 4.7 mm. మనకు 15 degrees కన్నా కిందికి రావాలి సార్. అంటే ఐ మీన్ వెహికల్ ఫ్లడ్ ఉంది అనుకోండి, ఈ కరోజన్ ఉంది కదా, చాలా కరోజన్ ఉంటుంది అనమాట. ఈ కరోజన్ ఉండదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్స్. ఈరోజు మనం హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఉండే స్పిన్నికి అయితే రావడం జరిగింది. మామూలుగా మనం మన యూజ్డ్ కార్ని సేల్ చేసుకోవాలనుకుంటే ఏమేమి ప్రాసెస్ ఉంటుందని తెలుసుకోవడానికి అయితే స్పిన్ని దగ్గరికి వచ్చాము. చాలామంది అయితే స్పిన్నిలో యూజ్డ్ కార్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళైతే 200 చెక్ పాయింట్స్ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళ కార్ అయితే కస్టమర్కి సేల్ చేస్తున్నా అని అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి అయితే మన దగ్గర అయితే సార్ అయితే ఉండడం జరిగింది. సార్ని అడిగి ఒక యూజ్డ్ కారు వాళ్ళు తీసుకునే ముందు ఏ ప్రాసెస్ అనేది ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పేరు? శ్రీధర్ సార్ నా పేరు. మీరు ఇందులో ఏం రోల్ చేస్తూ ఉంటారండి? నేను ఎవాల్యుయేటర్ ఇంజనీర్ సార్. ఎవాల్యుయేటర్ ఇంజనీర్. ఓకే ఓకే అండి. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? సార్ నేను మారుతి సుజుకిలో ఫస్ట్ చేశాను యాజ్ ఏ టెక్నీషియన్ అండ్ ఫ్లోర్ కోఆర్డినేటర్, ఫైనల్ ఇన్స్పెక్టర్ చేశాక స్పిన్నిలో జాయిన్ అనమాట. నేను వచ్చేసి వెహికల్ వాల్యుయేషన్ చేస్తాను. వెహికల్ యొక్క యాక్సిడెంట్ హిస్టరీ, రీపెయింటెడ్, టైర్స్, సస్పెన్షన్, ఫ్లడెడ్, యాక్సిడెంట్, ఇంజన్ రిపేర్, సస్పెన్షన్, విల్ చెక్ ద ఎవ్రీ పాయింట్స్ ఇన్ ద 200 చెక్ పాయింట్స్. బ్రదర్, ఒకసారి మామూలుగా మీరు ఏమేమి చెక్ పాయింట్స్ చేస్తారో ఒకసారి చూపిస్తారా? సార్ వెహికల్ ఫస్ట్ నేను వచ్చేసి వెహికల్ డోర్ ఓపెన్ చేసేసి బానెట్లో ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఓవరాల్గా వెహికల్ అనేది డ్రైవబుల్ కండిషన్ ఉంది. అవునవును. వెహికల్ కస్టమర్ హక్కు వచ్చాడంటే వెహికల్ డ్రైవబుల్ కండిషన్ ఉంది. ఓకే. కాబట్టి మనకు టైర్స్ ఓకే ఉంటాయి, ఓకే, గాలి ఉంటుంది. ఇంకా ఫస్ట్ వీ విల్ చెక్ ద ఇంజన్ కంపార్ట్మెంట్. విజువల్గా కనిపించేది ఫస్ట్ యాప్రాన్స్. ఇది ఒక స్ప్రింగ్ ఉంటుంది కదా సార్ మనకు. టోటల్ వెహికల్ ఏదైతే స్టెబిలిటీ ఉందో టర్న్ కావడానికి మొత్తం వెహికల్ యొక్క స్టెబిలిటీ మొత్తం దేని స్ప్రింగ్ యాప్రాన్స్. ఇది వచ్చేసి లెగ్ మెంబర్స్. ఓకే. ఈ లెగ్ మెంబర్స్ ఓకే ఉన్నాయా లేవా? ఓకే. రైట్ యాప్రాన్. ఓకే. ఇది ఓకే ఉందా లేదా? అంటే పెయింటింగ్ లాంటిది పోతుంది ఒకవేళ యాక్సిడెంట్ లాంటిది? లేదు సార్, మనకు ఇది రోబోటిక్ వెల్డింగ్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఓకే, ఇది మీకు ఇందులో కనపడుతుంది అనమాట. రోబోటిక్ వెల్డింగ్స్ ఉంటాయి, ఈ సీలెంట్స్ ఉంటాయి. ఇలా సీలెంట్స్ రావన్నమాట మనకు. రోబోటిక్ వెల్డింగ్స్ అనేది ఉండదు. ఇది వచ్చేసి రోబోటిక్ వెల్డింగ్స్ అనమాట ఇవన్నీ. ఓకే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇది మళ్ళీ బయట చేపియరా? రేపు ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీకు మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చే రోబోటిక్ వెల్డింగ్స్ అనేది రావు. వి విల్ చెక్ ద సాల్డరింగ్ వెల్డింగ్స్ ఓన్లీ. గ్యారేజ్ ఏదైతే మనం వెళ్ళినా కూడా ఆ వెల్డింగ్స్ అనేది మనకు చేయడానికి రాదు. ఒకసారి మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో వెహికల్ అనేది వెల్డింగ్ అయిపోయాక, రోబోటిక్ వెల్డింగ్స్ అయ్యాక, నాట్ పాసిబుల్ టు డూ ద రోబోటిక్ వెల్డింగ్స్. వి విల్ డూ ఓన్లీ సాల్డరింగ్ వెల్డింగ్స్. వి విల్ ఐడెంటిఫై వెహికల్ ఈజ్ యాక్సిడెంటల్ ఆర్ నాట్ in front side section, only engine comfort. We'll check the engine condition. In case engine is repaired in authorized dealer or local market, okay, we'll check the catalytic converter. This one is the catalytic converter. We have to remove the catalytic converter first. We have to remove the catalytic converter. When the engine is open, spanner marks will be available in catalytic converter and intake manifold. This is the intake manifold, engine intake manifold. Okay. We'll check the intake manifold. This is the timing chain, engine timing chain. Okay. This one is. We'll aftermarket they will not have the like this marks. Okay. And check this one. Okay. Marks will be not available. Only OEM fitted, authorized manufacturer fitted only. They'll coated the like this. And the sealant also. Robotic sealant will be applied in engines. No one can do like these sealants. Okay. Only authorized OEMs only will do like this. We have the service history also. In engine compartment, in engine replaced, we'll check the, when doing the inspection, we will check the engine service history also. Main వచ్చేసి engine. Okay. Engine లో corrosion ఏమైనా ఉందా? Okay. Sludge ఉందా? Okay. ఇది వచ్చేసి కాంపోనెంట్ ఏంటంటే ఇంజన్ మెయిన్ ఇంపార్టెంట్. స్లడ్జ్ అంటే ఆయిల్ లాగా, ఆయిల్ ఉంటుంది కదా ఇంజన్ ఆయిల్. వెహికల్ ఇంజన్ ఆయిల్ రీప్లేస్ చేయకపోతే ఆయిల్ అనేది గడ్డ కట్టిపోతుంది, అది స్లడ్జ్ అంటారు. దాంట్లో స్లడ్జ్ మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది. ఫస్ట్ వీల్ చెక్ దట్ వన్. అండ్ ఇన్ కేస్ ఇదైతే ఏమీ లేదు, స్లడ్జ్ అయితే లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి విజువల్గా కనిపిస్తుంది. వీల్ చెక్ ద ఇంజన్ ఆయిల్ లెవెల్ గేజ్.
వెహికల్ ఇంజన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉంది. ఓకే. ఇక్కడ మాక్సిమం కూడా ఉండకూడదు, ఎందుకంటే బ్యాక్ కంప్రెషన్ చెక్ చేయడానికి రాదనమాట. ఓకే. మినిమం నుంచి మాక్సిమం లెవెలే ఉండాలి. ఆల్రెడీ వీ హ్యావ్ చెక్ దిస్. ఓకే. ఓకే ఉంది. ఆఫ్టర్ వీ విల్ చెక్ ద అప్రాన్స్. ఓకే. ఇది వచ్చేసి మనకు పెయింట్ థిక్నెస్ గేజ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇది మనం ప్రెస్ చేస్తున్నాం సార్. 132 మైక్రాన్స్. ఓకే. యాజ్. ఓకే. ఇది వచ్చేసి రూఫ్ 92 మైక్రాన్స్. దిస్ ఈస్ ద ఒరిజినల్ పెయింట్. ఓకే. దిస్ వన్ ఈస్ ద రీపెయింటెడ్. అంటే ఇది వచ్చేసి షోరూంలో వెళ్ళేసి పెయింటింగ్ చేశారు. ఓకే. యూ విల్ ఫైండ్ దట్ లైక్ దిస్. ఓకే. ఇది రీపెయింట్ అయిపోయింది. ఇది రీపెయింట్ అయింది. ఓకే. 100% రీపెయింట్ అయింది. బికాస్ ఆఫ్ ఎందుకంటే దీని మీద పిన్ హోల్స్, డస్ట్ స్పాట్స్ ఇవన్నీ మార్క్స్ ఉన్నాయి చూసారా. అవునవును. ఇది ఒకసారి మ్యానుఫ్యాక్చర్లో అయింది అనుకోండి, కాదనమాట. ఓకే. ఒక్కసారి రీపెయింట్ అయింది అనుకోండి, ఇవన్నీ డస్ట్ అనేది పడిపోతుంది. ఏదైతే పెయింట్ చేస్తామో అప్పుడు అనేది డస్ట్ పడిపోతుంది అనమాట. పడినప్పుడు మనము అది చేయడానికి రాదు. ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే బానెట్ వచ్చేసి రీపెయింట్ అయింది. ఇది మెన్షన్ చేసేసుకుంటాం మనం, కస్టమర్కి చెప్తాం. సో అండ్ సో ఇది బానెట్ రీపెయింట్ అయింది. ఇన్ కేస్ బానెట్ అనేది రీప్లేస్మెంట్ అయింది ఇంజన్లో, ఇది టోటల్ హుడ్ రీప్లేస్మెంట్ అయింది. ఓకే. అప్పుడు ఇక్కడ ఇది ఏదేంటంటే సీలెంట్ అనమాట. ఈ సీలెంట్ అనేది మనకు రాదు. ఇక్కడ స్పానర్ మార్క్స్ ఉంటాయి. రిమూవ్ అయితే రీప్లేస్మెంట్ చేస్తే ఏంటంటే ఇది మొత్తము స్పానర్ మార్క్స్ ఉంటాయి అనమాట. ఈ సీలెంట్ అనేది ఉండదు. ఏంటంటే ఇది పార్ట్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఏదైతే వచ్చిందో అదే ఉంది మనకు. ఇది వచ్చేసింది సార్. వీ విల్ చెక్ నెక్స్ట్ స్టెప్. ఇంజన్ కంపార్ట్మెంట్ మొత్తం అయిపోయింది, మనం చెక్ చేసేసాను. ఇంజన్ ఓకే ఉంది, ఇంజన్ కండిషన్ ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టైర్స్. ఇది వచ్చేసి టైర్ సార్. మనము ఇక్కడ మనకు సైడ్ టైర్ అనేది పంక్చర్ అయింది. వి విల్ రీప్లేస్ ద టైర్ బికాస్ ఆఫ్ ఎందుకంటే మనము రన్నింగ్లో వెళ్తుంటే ఈ టైర్ అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైర్ అనేది మనం రీప్లేస్ చేస్తాం. సైడ్కి కట్ అయిపోయింది, ఈ పంక్చర్ అనేది హెవీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఆన్ చేస్తాం. వెహికల్ టైర్ ఎంత ఎంఎం ఉందని 4.7 mm. అంటే కొత్త టైర్ వచ్చేసి 7 mm ఉంటుంది, మనకు 4.6 mm ఉంటుంది. ఇప్పుడు అంటే అరౌండ్ 50% మనకు టైర్ అనేది లైఫ్ ఉంది. లాస్ట్ అంటే ఎంత వరకు ఉండొచ్చు అంటే లీస్ట్ స్టేజ్లో? లీస్ట్ వచ్చేసి 2% సార్. 2% కన్నా బిలో ఉంది అనుకోండి, వీ విల్ రీప్లేస్ ద టైర్. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు సైడ్ పంక్చర్ అయి ఉంది సార్ మనకు. ఇది కండిషన్ ఏంటంటే స్పీడ్లో వెళ్ళేటప్పుడు లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో లీకేజ్ సైడ్కి ఉంటుంది కాబట్టి ఇక్కడ థ్రెడ్స్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డోర్స్ చెక్ చేస్తాం మనం. ఇది షోరూమ్ పెయింట్ ఉందా, సేమ్ యాస్టేస్ షోరూమ్ పెయింట్ ఉందా చూసేసుకుంటాము. ఇక్కడ సీలెంట్ ఉందా చూసుకుంటాం. ఇది డోర్ సీలెంట్ ఉంటుంది అనమాట. ఒక్కసారి ఏమైనా రీప్లేస్ అయింది అనుకోండి డోర్స్. ఇది పిల్లర్స్, ఇది ఏ పిల్లర్, రైట్ సైడ్ ఏ పిల్లర్. ఇది రోబోటిక్ పంచెస్ ఉన్నాయా, ఇవన్నీ రోబోటిక్ పంచెస్ అనమాట. ఇన్ కేస్ ఈ రోబోటిక్ పంచెస్ లేవనుకోండి, పిల్లర్ వచ్చేసి డ్యామేజ్ అయింది, రిపేర్ అయింది, ఆథరైజ్డ్ డీలర్ ఆర్ సర్వీస్ సెంటర్. ఇన్ కేస్ సర్వీస్ సెంటర్లో అయ్యింది అంటే మనకు డేటా కూడా వస్తుంది అనమాట. వెహికల్ సో అండ్ సో ఎందుకు అయ్యింది అనేసి కూడా మనం కూడా సర్వీస్ నుంచి తెప్పించుకుంటాం, సర్వీస్ హిస్టరీ కూడా తెప్పించుకుంటాం. సేమ్ యాస్టీ సార్. రేర్ డోర్ కూడా అంతే. ఇప్పుడు మనకు ఇక్కడ పెయింట్ అనేది అన్ఈవెన్గా ఉంది చూడండి. అవునవును, పెయింట్ అనేది రీపెయింట్ అయింది. ఫ్రంట్ డోర్లో లేదు, రేర్ రైట్ సైడ్ డోర్లో ఉంది. అప్పుడు మనం మిషన్ బెడ్ చెక్ చేసుకుంటాం ఎందుకు పెయింట్ అయింది అనేసి. ఇట్లా మైక్రాన్స్లో తెలిసిపోతుంది. 122 మైక్రాన్స్ వస్తుంది అంటే ఆథరైజ్డ్లో అయింది. ఇక్కడ చూడండి 122, 497 బికాస్ ఆఫ్ అన్ఈవెన్ వేర్ ఉంటుంది. పెయింట్ అనేది ఇక్కడ ఎక్కువ స్ప్రే అవుతుంది, ఇక్కడ తక్కువ స్ప్రే అవుతుంది, ఇక్కడ ఎక్కువ స్ప్రే అవుతుంది, ఇక్కడ తక్కువ స్ప్రే. ఎప్పుడైతే మ్యాన్ మేడ్ ఏదైతే స్ప్రే పెయింట్స్ యూజ్ చేస్తారో పెయింట్ అనేది ఒకటే లెవెల్గా రాదు. ఒకసారి ఓఈఎంలో ఎలా అంటే మొత్తం రోబోటిక్ పెయింటింగ్ చేస్తుంది కాబట్టి అంతా కూడా ఒకటే లెవెల్గా ఉంటుంది. అలాగా వీ విల్ చెక్ ద పిల్లర్స్. ఇప్పుడు డోర్ రీప్లేస్ అయిందా లేదా అని చూస్తాము. సేమ్ యాషెస్. ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ ఎలా చూస్తామో రేర్ రైట్ సైడ్. సీలెంట్ ఉంది అంటే బ్రాండ్ న్యూ వెహికల్, అంటే రీప్లేస్ కాలేదు, ఓన్లీ పెయింట్ అయింది. ఇది వచ్చేసి పిల్లర్, సి పిల్లర్. సి పిల్లర్లో కూడా చూడండి వెల్డింగ్స్ ఉన్నాయి, రోబోటిక్ వెల్డింగ్స్. ఒకవేళ పిల్లర్ డ్యామేజ్ అయితే ఎట్లా గుర్తుపట్టాలి దాన్ని? ఈ రోబోటిక్ వెల్డింగ్స్ అనేది ఉండవు సార్. ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో
ఇట్లా ప్రెస్ అవుతుంది అనమాట, ఇలా ప్రెస్ అవుతుంది మొత్తము. ఆ రోబోటిక్ వెల్డింగ్స్ అనేది ఉండదు. ఓకే, వీ విల్ ఫైండ్ దట్ వన్ ఓన్లీ సార్. ఫస్ట్ ఒకసారి చూసాక ఫైండ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి క్వార్టర్ ప్యానెల్ రీప్లేస్ అయిందా రాలేదా. ఓకే, ఫస్ట్ వీల్ చెక్, వీల్ నాట్ రిమూవ్. అంటే ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది సార్, మనకు ఇది తీస్తే కస్టమర్ ఒప్పుకోడు ఒక్కొక్కసారి. ఇక్కడ అయ్యింది, ఒకవేళ క్వార్టర్ ప్యానెల్ రీప్లేస్ అయింది అనుకుందాం. ఫస్ట్ మేము చెక్ చేసేది ఏంటంటే మైక్రాన్స్ చెక్ చేస్తాం. 1012 మైక్రాన్స్ వస్తుంది, పెయింట్ క్వాలిటీ 1012 వస్తుంది కాబట్టి. ఇక్కడ ఎంత వస్తుంది చూస్తాం, మళ్ళీ 68 మైక్రాన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి రూఫ్లో 90 మైక్రాన్స్ వస్తుంది, అంటే నియర్ టు 100 బిలోనే ఉంది. జనరల్గా ఎంత రావాలి? 150 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి పెయింట్ అయినట్టు. 150 కన్నా ఎక్కువ ఏ కంపెనీ అని కాదు, ఒక్కొక్క కంపెనీ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి వెహికల్కి వచ్చేసి స్ప్రే పెయింట్స్ యూజ్ చేస్తున్నాం. కొన్ని ఇప్పుడు ఫోక్స్ వ్యాన్లో ఉంటాయి వాటర్ పెయింట్స్ ఉంటాయి, అది వాటర్ పెయింట్స్ వీ కాంట్ ఐడెంటిఫై. ఓన్లీ పిన్నోల్స్, డస్ట్ స్పాట్ చూసేసి పెయింట్ ఒక మైక్రాన్స్ చూసేసి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇది క్వార్టర్ ప్యానెల్ యాక్సిడెంట్ అయిందా లేదా చెక్ చేస్తాం. ఇక్కడ రోబోటిక్ వెల్డింగ్స్ ఉన్నాయి సార్, జస్ట్ నార్మల్ కాకుండా ఈ రోబోటిక్ వెల్డింగ్స్. ఇన్ కేస్ ఇక్కడ కూడా పెయింట్ అయింది అంటే 100% విల్ డెఫినెట్లీ ఫైన్, వీ హ్యావ్ టు రిమూవ్ ద, అంటే ఇది మొత్తం తీసి చూస్తాం మేము వెల్డింగ్స్ అయినాయా లేవా అనేసి. ఓకే, తర్వాత డిక్కీ సెక్షన్ సార్ మనకు ఓపెన్. డిక్కీలో కూడా సేమ్ యాస్టిస్, డిక్కీ డోర్ కూడా సీలెంట్ ఉందా లేదా, మెయిన్ పిల్లర్ క్వార్టర్ ప్యానల్, ఎందుకంటే డిక్కీ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ కూడా రోబోటిక్ వెల్డింగ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఈ షీట్ రీప్లేస్మెంట్ అయింది అనుకోండి, పిల్లర్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, సో ఇట్లా ఉంటాయి అనమాట. రోబోటిక్ వెల్డింగ్స్ రావు. ఇది మొత్తం షీట్, ఈ వైట్ కలర్ షీట్లో ఎలా ఈ వైట్గా ఎలా ఉందో ప్లెయిన్గా ఇలానే వెయిట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిక్కీ బీడింగ్ అనమాట. ఇది కూడా రోబోటిక్ వెల్డింగ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటాం. డిక్కీలో బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ అయింది అనుకోండి, ఈ రోబోటిక్ వెల్డింగ్స్ అనేది ఉండదు అనమాట మనకు. ఇవి చెక్ చేస్తాం మనం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ పిల్లర్ చెక్ చేసేస్తున్నాం. ఇక్కడ కూడా రోబోటిక్ వెల్డింగ్స్ ఉన్నాయి, అంటే మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఇచ్చాడో అదే ఉన్నాయన్నమాట మనకి. ఇంకా టైర్ కూడా చెక్ చేశాను, ఫ్రంట్ కూడా చెక్ చేశాను. ఈ టూల్ అనేది టైర్ 6.5 వస్తుంది సార్. ఫ్రంట్ రైట్ సైడ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు అక్కడ 4.5 ఉండేది, ఇక్కడ 6.5 వస్తుంది. టైర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ షాక్ అబ్జర్వర్స్ ఏమైనా లీక్ అవుతున్నాయి, ఇక్కడ చూడండి మీరు. ఇది వచ్చేసి షాక్ అబ్జర్వర్ అసెంబ్లీ సార్. దీంట్లో గ్యాసోలిన్ ఉంటుంది, ఆయిల్స్ ఉంటుంది. ఇందులో ఏమైనా లీకేజ్ అవుతుంది అనుకోండి, సస్పెన్షన్లో ఇష్యూ ఉన్నట్టు, ఇంకా మనకు సస్పెన్షన్ అనేది పని చేయాలి. ఇంకా ఇది ఒకటి ఉంటుంది. ఓన్లీ ఎక్స్టీరియర్ కంప్లీట్ అయిన టైర్స్ అయిపోయిన సస్పెన్షన్ మీకు ఖాళీ చూపించింది ఇప్పుడైతే. థర్మోమీటర్ అనమాట. హీట్ స్టార్ట్ అవుతుంది సార్. లోపల మనం కూలింగ్ చెక్ చేస్తాం. మనకు 15 degrees కన్నా కిందికి రావాలి సార్. అంటే 12 degrees వచ్చినా ఓకే, 10 degrees వచ్చినా ఓకే, 5 వచ్చినా కూడా ఓకే. ఈ వెహికల్కి సెలీరియో వెహికల్, ఇప్పుడు మనం లేటెస్ట్ మోడల్ సెలీరియో వెహికల్ చేస్తున్నాం కాబట్టి 15, 13 వచ్చినా కూడా ఓకే. ఇప్పుడు 27, 26 అంటే రీడింగ్ మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 19, 18, 17. బికాస్ ఆఫ్ ఏసీ ఇస్ గుడ్, ఏసీలో ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ మనకు చిన్న చిన్న ఏమేమి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసేస్తాం ఇప్పుడు. ఇక్కడ ఒకవేళ మీరు ఫ్లడ్ అయింది, వెహికల్ వచ్చేసి ఫ్లడ్ అయింది, ఇప్పుడు 15 కన్నా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది ఏసీ కంప్లీట్ కాగానే మనము ఫ్లడ్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. 14 ఏసీ అయితే బెస్ట్గానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూడండి సార్, మీరు ఇప్పుడు 14.5, 28 నుంచి మనకు 14కి వచ్చేసింది. అంటే మనము ఇంటీరియర్ ఎంత సెకండ్లో, ఒక 1 minute మనకు 14 వచ్చేసింది. చూడండి లాస్ట్ నియర్ టు 14 రాగానే ఇంకా కొద్దిగా టైం తీసుకుంటుంది. థర్మోమీటర్ ఏదైతే ఇప్పుడు టైం తీసేసుకుంటుంది. ఇట్లా మనం జస్ట్ ఇంటర్నల్ దాంట్లో హోల్లో పెట్టేసి ఇది ఇక్కడ చేసేసి జస్ట్ టెంపరేచర్ వస్తుందా లేదా, ఎందుకంటే వీ కాంట్ ఐడెంటిఫై, ఎందుకంటే ఐడెంటిఫై చేయలేము అసలు కేసీ కూలింగ్ అవుతుందా, బ్లోర్ ఆన్ ఉంటుంది కానీ కూలింగ్ అవుతుందా లేదా అని మనకు తెలియదు, ఐడెంటిఫై చేయలేము. 13 వరకు వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము ఇంటీరియర్ ఈ సెక్షన్ అయిపోయాక వెహికల్ ఏసీ ఆఫ్ చేస్తాం.
వెహికల్ ఫ్లడ్ ఉంది అనుకోండి, ఓకే ఈ కరోజన్ ఉంది కదా, ఓకే చాలా కరోజన్ ఉంటుంది అనమాట. ఈ కరోజన్ ఉండదు, మొత్తం ఇంకా మట్టి మట్టి ఉంటుంది. ఈ హోల్ ఉంది కదా సార్, ఓకే దీంట్లో మొత్తం కరోజన్ ఉంటుంది. ఓకే 1 సెకండ్. దీంట్లో మొత్తం మట్టి ఉంటుంది అనమాట. ఓకే ఇది వచ్చేసి స్టీరింగ్ సంబంధించిన ఇది స్టీరింగ్ కాలమ్ సార్. ఓకే అంటే మనం ఆల్రెడీ మనం టెస్టింగ్ లో డ్రైవ్ లో చెక్ చేస్తాం ఇవన్నీ. జస్ట్ మీకు ఫిజికల్ గా చూపిస్తున్నాను. ఓకే ఫ్లడ్ కి సంబంధించిన రిలేటెడ్ ఇక్కడ ఉందా లేదా, ఇక్కడ మొత్తము మార్క్స్ ఉంటాయి అనమాట, డస్ట్ మార్క్స్ ఉంటాయి. ఓకే ఇక్కడ తేమ మార్క్స్ ఉంటాయి అనమాట ఫ్లడ్ అయితే. ఓకే ఈ స్టీరింగ్ కింద ఈ స్టీరింగ్ కింద అయిపోయినాక సీట్ కింద చెక్ చేస్తాం. సీట్ కింద మీకు చూపిస్తానండి. సీట్ కింద ఏమైనా రస్ట్ ఉందా అని చూస్తాం. దీంట్లో ఒక కెమికల్ రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ వాటర్ రస్ట్ వచ్చి ఉంటే బ్లూ కలర్ అనేది ఉంది కదా, అది వాటర్ అంతా లిక్విడ్ అయిపోయి ఆ కెమికల్ రియాక్షన్ వల్ల మొత్తం బ్లూ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నార్మల్ బ్లూ ఉన్నది మొత్తం బ్లూ అయిపోతుంది. అది అట్లా మనం ఐడెంటిఫై చేస్తాం వెహికల్ అనేది ఫ్లడెడ్ అనేసి. అది ఏ లెవెలా, బి లెవెలా, సి లెవెలా అనేసి మాకు ఉంటాయి. ఆ ఒక నామ్స్లో మేము చెక్ చేసుకుంటాం. మాకు 3 లెవెల్స్ ఉంటాయి. అట్లా వెహికల్ ఫ్లడ్ అయితే ఇలా చెక్ చేస్తాం. ఇంకా వెహికల్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి టోటల్ సస్పెన్షన్ ఏమైనా ఇష్యూ ఉందా మనకు మెయిన్ అది చెక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ప్రొసీజర్ ఉంటుంది. 45 మినిట్స్ మనది ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అందులో 3 to 4 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్స్కి అయితేనేమో 4 కిలోమీటర్స్ మ్యాండేటరీ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్స్ ఏమో 3 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది. ఆఫ్టర్ 3 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ తర్వాతనే వెహికల్ యొక్క టెంపరేచర్ ఎంత వస్తుంది. ఒకవేళ ఓవర్ హీట్ అవుతుంది అనుకోండి, ఇంజన్లో ప్రాబ్లం ఉంది, వీ విల్ ఐడెంటిఫై. ఓకే ఇంజన్లో ప్రాబ్లం ఉంది అనేసి డిస్ట్రిక్ట్ తోటి. ఇప్పుడు ట్రయల్ అయిపోయింది అనుకోండి, మేము ట్రయల్కి వెళ్ళేసి వచ్చాక బ్యాక్ కంప్రెషన్ టెస్ట్ చేసుకుంటాం. ఓకే బ్యాక్ కంప్రెషన్ ఉందా లేదా ఆఫ్టర్ 4 కిలోమీటర్ టెస్టింగ్ అయినాకనే మనకు ఉందా లేదా తెలుస్తుంది. ఐడియల్లో డిస్ట్రిక్ట్ తీస్తున్నాం సార్. ఆయిల్ అనేది స్పిల్ అవ్వాలన్నమాట. స్పిల్ అయింది అనుకోండి, ఇంజన్లో బ్యాక్ కంప్రెషన్ ఉన్నట్టు. అంటే బయటికి స్పిల్ అవుతుంది అనమాట. ఆయిల్ అనేది స్పిల్ అవుతుంది. మనకు దీంట్లో ఈ వెహికల్లో బ్యాక్ కంప్రెషన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ టెస్టింగ్ ట్రయల్ కూడా అయిపోయింది, చూసేసాం మేము. బ్యాక్ కంప్రెషన్ లేదు ఈ వెహికల్లో. ట్రయల్ అయ్యాక మేము ఏమిటంటే ఒక 30 సెకండ్స్ ఇంజన్ వీడియో ఉంటుంది. ఆ ఇంజన్ వీడియో మనకు నాయిస్ ఏమైనా ఉందనుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేము ఆ నాయిస్ ఏమైనా ఉందా లేదా అనేసి మేము ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఒకవేళ ఏం ప్రాబ్లం లేదనుకోండి, క్లోజ్ రిపోర్ట్ మేము ఎంట్రీ చేసేస్తాం. అది మా హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ కస్టమర్కి వెబ్సైట్లో ప్రైజ్ ఇచ్చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లోన్ ఉంటే లోన్ కేటగిరీ వాళ్ళు చూస్తారు, ఫైనాన్స్ ఏం లేదంటే ఫైనాన్స్ ఎవరు చూడరు, డైరెక్ట్ మనకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. సో అగ్రిమెంట్ ఉంటుంది, ఎన్ని రోజులలో మీ వెహికల్ మేము క్లోజ్ చేస్తామని అగ్రిమెంట్ ఉంటుంది. ఇమ్మీడియట్ లోన్ ఏం లేదు అంటే ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది 1-2 hours. లోన్ లేదంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఇమ్మీడియట్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట యాప్లో, లింక్లో. ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినాక వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఉంటుంది ఆధార్ కార్డ్ అథెంటికేషన్ తోటి మేము వెహికల్ సేల్ చేసేస్తాం. చూసారు కదండి, ఇదండి మామూలుగా మనం స్పిన్నీలో కార్ సేల్ చేస్తున్నప్పుడు లేదంటే మనం కార్ తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏ విధంగా అయితే చెక్ పాయింట్స్ చెక్ చేస్తారో వీళ్ళు ఈ విధంగా 200 పాయింట్స్ చెక్ పాయింట్స్ చెక్ చేసిన తర్వాతనే కార్ అనేది వీళ్ళు తీసుకొని మనకైతే కస్టమర్స్కి అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ కస్టమర్ దగ్గర నుంచి కార్ తీసుకొని మిడిల్ మ్యాన్ లెక్క వీళ్ళుండి కస్టమర్ సేల్ చేస్తున్నారు. మీ దగ్గర అయితే ఎలాంటి యాక్సిడెంటల్ వెహికల్స్ అలాంటివి అయితే మీరు తీసుకోవాలి, ఏమి ఉండవు సార్. ఒకవేళ మనకు యాక్సిడెంటల్ వెహికల్ ఉందంటే సెకండ్ ఇన్స్పెక్షన్లో మనకు ఐడెంటిఫై అయిపోతుంది 100%. మనకు 7 ఇన్స్పెక్షన్స్ అయ్యాకే ఇక్కడికి వస్తుంది మనకు వెహికల్ అనేది. హబ్కనే వచ్చేది కస్టమర్కి డెలివరీ ముంగట కూడా మళ్ళీ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాం. వెహికల్ మా దగ్గరకు వచ్చినాక కూడా ఏమైనా డ్యామేజ్ అయిందా, స్క్రాచ్ ఉందా, ఏమైనా ఉందా కూడా మనము ఐడెంటిఫై చేశాకే, వారంటీ ప్రొవైడ్ చేశాక, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశాక, అన్ని ప్రొవైడ్ చేశాక కస్టమర్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. అప్పుడు మనకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఒకసారి వచ్చి కస్టమర్స్ చూస్తే చూడొచ్చు. వారంటీ కూడా ఇస్తున్నారు. వారంటీ 1 year ఉంటుంది. 1 year వారంటీ. అందులో మీకు పవర్ ట్రైన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, టైర్, సస్పెన్షన్ అన్నీ ఉంటుంది. అన్ని వేర్ అండ్ టైర్ ఐటమ్స్ ఉండవు సార్. వేర్ అండ్ టైర్ అంటే బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. అంటే ఆయన బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయే ఐటమ్, దాంట్లో వేర్ అండ్ టైర్ ఐటమ్స్ ఉండవు. ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయో అందులో కూడా మీకు దాంట్లో వారంటీ దానికి సపరేట్ ఉంటుంది. కస్టమర్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం వచ్చాక. సో ఉంటుంది అనమాట. మనకైతే అష్యూర్డ్
బడ్జెట్ 2 కేటగిరీ వెహికల్స్ ఉంటాయి, అష్యూర్డ్ అండ్ బడ్జెట్. వెహికల్ అష్యూర్డ్లో ఉందనుకో వెహికల్ అనేది నాన్ యాక్సిడెంట్, ఇంకా టోటల్ నాన్ యాక్సిడెంట్. ఒక బంపర్ రీప్లేస్ కాలేదు, ఇంజన్లో ఏమి ప్రాబ్లం లేదు, అది మొత్తం అష్యూర్డ్ కేటగిరీ వస్తుంది. బడ్జెట్ కేటగిరీ అంటే ఇన్ కేస్ బంపర్ రీప్లేస్మెంట్ అయింది, వైరింగ్ అనేది ఎలకలు కొరికేస్తే షోరూంలో వెళ్ళి మీరు వైరింగ్ రీప్లేస్ చేశారు, అప్పుడు బడ్జెట్కి వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. అలా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట మాకు. ఆ క్రైటీరియాస్లో కొన్ని వారంటీ ఇవ్వలేని కొన్ని వెహికల్స్ ఉంటాయి మాకు, ఇంకా మేము అష్యూర్ చేయలేకపోతున్నాం. అది వెహికల్ ఇస్ ఫైన్, కాకపోతే అవి రీప్లేస్మెంట్ అయినాయి, అది మనకు బడ్జెట్లో తీసుకుంటాం. ఏదైనా మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకు డెలివరీ అయ్యే మూమెంట్లో కూడా మీకు అన్ని చూపించి తీసుకుంటాం. ఇన్ కేస్ కస్టమర్ దాంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఉండే మాత్రం అష్యూర్డ్ అండ్ బడ్జెట్ కేటగిరీ, మీకు స్పిన్ని సైట్లో కూడా ఉంటుంది అష్యూర్డ్ అండ్ బడ్జెట్ అని ఉంటుంది అనమాట. అందులో మనం చూసుకోవచ్చు. మీకు స్పిన్ని సైట్లో కూడా అష్యూర్డ్ అని ఉంటుంది, బడ్జెట్ అని ఉంటుంది. రీజన్ ఏంటంటే చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని మేము అవన్నీ క్లోజ్ చేసేసి అన్ని ఏమేమి అయితే ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసేసినాక ఇక్కడికి వెహికల్ అనేది వస్తుంది అన్నమాట. చిన్న డెంట్ ఉన్నా కూడా ఫోటోస్ అవైలబిలిటీ ఉంటాయి సార్ మీకు వెబ్సైట్లో. ఒకవేళ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర పెయింట్ ఉంది, చిన్న స్క్రాచ్ ఉంది, దానివల్ల మనకి ఏం కావట్లేదు అంటే అలాంటి చిన్నవి వదిలేస్తాం. మేజర్గా డోర్ అనేది బెండ్ అయిపోయింది, టోటల్ పార్ట్ అనేది రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నమాట, హబ్లోకి వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి ఒక యూజ్డ్ కార్ తీసుకునే ముందైతే ప్రాసెస్, వీళ్ళు తీసుకునే ముందైనా ఇదే ప్రాసెస్. వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలనుకున్నా కూడా ఈ ప్రాసెస్ చెక్ చేసిన తర్వాతనే వీళ్ళైతే కార్ తీసుకుంటూ ఉన్నారు. చాలామందికి స్పిన్ని అంటే కార్ సేల్ చేస్తుంది, కానీ దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. మామూలుగా ఒక కార్ను వీళ్ళు చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ హాఫ్లో ఒక 1 అవర్ వరకు టైం పడుతుంది మీకు. ఫస్ట్ హాఫ్లో 1 అవర్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా 1 అవర్ ఉంటుంది. 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇన్స్పెక్షన్స్ అయ్యాకనే మనకు మెడ్షెల్లో మనది వర్క్షాప్ ఉంటుంది, స్పిన్ని వర్క్షాప్, సపరేట్ వర్క్షాప్ ఏదైతే ఉందో వెహికల్ అన్నీ అక్కడ రిఫర్బ్ అయ్యాకనే మనకు హబ్స్కి వస్తాయి అనమాట. హబ్స్లో మళ్ళీ ఫైనల్ ఇన్స్పెక్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ కస్టమర్ వచ్చాక డెలివరీ ఉంటుంది కదా, డెలివరీ టైంలో కూడా మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. అయ్యాక మనము వెహికల్ అనేది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎనీ ప్రాబ్లమ్ విల్ ఫైండ్ దట్. ఫ్రెండ్స్ చూస్తున్నారు 2015లో అయితే ఈ స్పిన్ని అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇప్పటి వరకు 2 లక్షల హ్యాపీ కస్టమర్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అయితే ఉండడం జరిగింది. మన హైదరాబాద్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఉప్పల్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఈ స్పిన్నికి సంబంధించిన వెబ్సైట్ లింక్, యాప్ లింక్ అయితే కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు కూడా చెక్ చేసి మీ దగ్గరలో ఉండే స్పిన్నికి విజిట్ చేయండి, లేదంటే ఫ్రీ హోమ్ టెస్ట్ డ్రైవ్ అయినా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.